నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మతాన్ని గౌరవిస్తానని సిపిఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వ్యాఖ్యానించారు సిపిఎం ఎల్లప్పుడూ మతాలను గౌరవిస్తుందని ఆయన అన్నారు ప్రతి వ్యక్తి తాను ఎంచుకున్న విశ్వాసాలను పరిరక్షించడంలో మేము ముందుంటామని తెలిపారు మతం ఆత్మ పరమాత్మకు మధ్యనున్న పవిత్ర బంధం ఇదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు పరమాత్మ ఎవరనేది ఆత్మ మాత్రమే నిర్ణయించుకుంటుందని ఆత్మ నిర్ణయించుకున్న విషయంలో వేరొకరు జోక్యం చేసుకోలేరని అన్నారు ప్రతి ఆత్మ హిందూ ముస్లిం క్రిస్టియన్ లేదా యూదులు కావచ్చని అన్నారు కాగా ఆ హక్కును తాము ఎల్లప్పుడూ పరిరక్షిస్తామని యేచూరి అన్నారు మతాన్ని వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటే అది రాజ్యాంగానికి సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని వారు తెలిపారు The Supreme. I respect, CPM respects religion. We will be the first to safeguard and protect the right of every individual to the choice of their faith. Religion is a holy bond between an Atma and the Paramatma. Now who is that Paramatma? That only this Atma can decide. And whatever this Atma decides, nobody can interfere in that. And that Atma can be a Hindu, a Muslim, a Christian, a Jew, a whatever. We will protect that right for every individual. But if religion is used for political purposes, if the inauguration of Ram Mandir is going to be done by the Prime Minister, the UP Chief Minister, and using the entire state machinery, that is, the state is identified with one particular religion, that is against the Indian Constitution, against the Supreme Court verdicts. The state cannot profess or patronize any particular religion. It is actually a situation sought to be created for furthering tension between religious communities in order for their ఏలూరులో కొంతమంది ప్రాధాన్యత లేని టీడీపీ జనసేన నాయకులు చింతమనేనిపై పొంతనలేని ప్రకటనలు చేశారని దెందులూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ ఆరోపించింది దెందులూరు నియోజకవర్గంలోని చింతమనేని గృహం వద్ద సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ అధిష్టానాలు అనుమతి లేకుండా టీడీపీ జనసేన పార్టీ సమావేశంలో దెందులూరు ఇన్ఛార్జీలు చింతమనేని ప్రభాకర్ ఘంటసాల వెంకటలక్ష్మిలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని తెలిపారు అలాగే జనసేన కన్వీనర్ అయినటువంటి ఘంటసాల వెంకటలక్ష్మి గారు అధ్యక్షతన మరి పెట్టడం జరిగింది మరి నిన్న ప్రాముఖ్యత లేనటువంటి వారు కొంతమంది పార్టీకి సంబంధం లేనటువంటి వారు కొంతమంది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కొన్ని మీడియా ప్రతినిధులు హైప్ చేసి ఇక్కడ ఏదో దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా చింతమనేని ప్రభాకర్ గారికి టికెట్ ఇవ్వద్దని చెప్పి తీర్మానం చేయడం జరిగిందని చెప్పి విష ప్రచారం చేయడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ ఉంటారు అలాగే జనసేనలో ఆ కన్వీనర్ కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కానీ మా ఎవరికి సంబంధం లేకుండా ఎవరో పార్టీలో ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు ఒక ఇద్దరో ముగ్గురో ఉంటే వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు ఏదో మాట్లాడితే దానంతా హైప్ చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నలుగురు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నాం సమన్వయ కమిటీ సభ్యులు అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమందరం తెలుగుదేశం పార్టీ కోసం అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఒకటే లైన్ ఒకే వ్యక్తి ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారు నిన్న జరిగినటువంటి జనసేన టీడీపీ సమన్వయ కమిటీ మీటింగ్ అని చెప్పి నిన్న పెట్టడం జరిగింది దానిలో ఇదే జనసేన టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత సమన్వయ కమిటీ మీటింగు నెల 15 రోజుల క్రితం టీడీపీ కన్వీనర్ అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు అలాగే జనసేన కన్వీనర్ అయినటువంటి ఘంటసాల వెంకటలక్ష్మి గారు అధ్యక్షతన మరి పెట్టడం జరిగింది మరి నిన్న లాయర్ల పట్ల పోలీసుల ప్రవర్తన చాలా దురుసుగా అసభ్యకరంగా ఉందని ఇండియన్ నేషనల్ యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు
బందెల క్రాంతి కుమార్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసుల ప్రవర్తనకి ప్రభుత్వానికి సంబంధం పూర్తిగా లేదని తెలుపుతూ తెలంగాణ ఎన్నికల సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆయన వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పోలీసులపై చర్య తీసుకోవాలని వారు కోరారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, ముఖ్యంగా పోలీసులు. ఈరోజు ఫస్ట్ నేను ఒక విషయం చెప్తూ ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. ఏంటి అంటే దయచేసి తెలంగాణలో ఉన్న పోలీసులు అందరినీ నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మమ్మల్ని లోపల వేసేయండి, వీళ్ళైతే వలగొడతా అంటున్నారు వలగొట్టేసేయండి, ఇంకా 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 అంటే కాల్చి పాడేస్తా అంటున్నారు కాల్చి పాడేసేసేయండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అండ్ ఇంకొక విషయం కూడా నేను క్లారిఫై చేస్తాను. ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా సరే వాళ్లకు పోలీసుల ఈ ప్రవర్తనకు పూర్తిగా సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టం చేసుకుంటూ వివరాలకు వెళ్తున్నాను. కరెక్ట్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఇట్లాంటివి చాలా సంఘటనలు జరిగినాయి. మొట్టమొదటిది ఏంటి అంటే ఈ ఎలక్షన్స్ టైంలో నవంబర్ డిసెంబర్ టైంలో ఒక రకంగా ప్రభుత్వం అనేది ఆ టైంలో వీళ్ళది వాళ్ళది అన్నట్టు కాదు, ఎలక్షన్ కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత పోలీస్ పవర్ అనేది చాలా పెరిగిపోతుంది. ఆ టైంలో పోలీసులకు అయితే బాధ్యత పూర్తిగా ఉంటుంది. అట్లాంటి టైంలో ఒక కేసు, ఇది ఎక్కడ అంటే మన హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ వచ్చి ఒక పెద్ద పోలీస్ స్టేషన్. ఆ పెద్ద పోలీస్ స్టేషన్ లో పరిస్థితి ఏంటి అంటే ఇక వాళ్ళ ఆఫీస్ వచ్చేసి పశ్చిమబాగ్ ఏరియాలో ఉంది. ఆడన్ని 5 కోట్ల పైన ఏమైనా జరిగితే పెద్ద పెద్ద కేసులు మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేస్తారన్నమాట. అట్లాంటి ఒక పోలీస్ స్టేషన్ కి సంబంధించినట్టు వ్యవహారంలో మేము ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్స్. ఆడ పోయినాం, ఏది మనకు సంబంధించినటువంటి క్లయింట్స్ కొంతమంది వాళ్ళు వ్యాపారులు, వాళ్ళు హైకోర్టు ఏరియాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారులు, వాళ్ళు ఇట్లనే వచ్చి రండి 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 నెట్టించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒకటే ఎదిగినాం, మీరు అక్కడ వండబల్జీలోకి ఫోన్ చేయండి, వాళ్ళు పోలీసులు అయితే వండబల్జీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ కన్ఫర్మ్ చేస్తే. అండ్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఒక లాయర్ లాగా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, ముఖ్యంగా పోలీసులు. ఈరోజు ఫస్ట్ నేను ఒక విషయం చెప్తూ ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దాం. ఎస్సీలలో ఉన్న 59 కులాలకు జనాభా దామాషా దళిత తెలంగాణ సమాజంలో 3 ఎంపీ పదవులు కేటాయించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిలమర్తి రవి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభాలో 19% దళితుల్లో 75% మాదిగ కులాలు ఉన్నారని 3 పదవులు మంత్రివర్గంలో కల్పించారని అన్నారు. దామాషా ప్రకారం తమకు న్యాయం జరగలేదని విమర్శించారు. మరి పార్లమెంట్ 2 సీట్లు ఇవ్వాలని అడుగుదాం. అదేవిధంగా ఫిబ్రవరి 1, 2 తారీఖున మరి ఢిల్లీ పోయి జనరల్ మంత్రి ధర్నా చేసి వర్గీకరణ బిల్లు పెట్టాలని, మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని 1వ తారీఖు, 2వ తారీఖున మరి రెండు పార్లమెంట్ సీట్లు మాదిగలకు ఇవ్వాలని, మరి ఏసీసీ ఒక జనరల్ సీట్లు ఇవ్వాలని మనం ఏసీసీ కార్యాలయంలో వినతి కోసం అందరూ సమాయత్తం కావాలని, అదేవిధంగా మరి మాదిగల జాగో యాత్ర మనం వచ్చినాక మరి సభాధ్యక్షులు పిలమర్తి రవి గారికి, అదేవిధంగా గడ్డయ్య గారికి, నరసింహరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు చెలవడి కార్యక్రమం అన్నగారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా మరి మన మాదిగలకు మాలలకు ఎంత అన్యాయం జరుగుతుందో అన్నగారు క్లుప్తంగా చెప్తారు. మరి ఢిల్లీ కార్యక్రమం వివరించేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో పరిస్థితులు, మరి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తారని చెప్తా ఉన్నారు. ఇది చివరిగా వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఇది చట్టబద్ధం చేస్తారని చెప్పి దాదాపు 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా పార్లమెంటు సెషన్ లాస్ట్ మూమెంట్ వచ్చింది కనుక తీవ్ర స్థాయిలో దీన్ని ఉద్యమం మరొకసారి చేయాలని చెప్పి అన్నగారు చెప్పడం ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా
ఈ మాలలకు మాలలకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంది. మరి 3 ఎంపీ స్థానాలు ఏవైతే మాలలకు కేటాయించాలనుకుంటున్నామో దాంట్లో మరి తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి పిడమర్తి రేవంత్ గారికి సౌరాజ్యులు పిడమర్తి రేవంత్ గారికి వేదిక మీద ఉన్న అతిథులకు అందరికీ సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మార్గ సామాజిక వర్గానికి, జనాభాలో అత్యధిక శాతం ఉన్న మార్గ సామాజిక వర్గానికి గత ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం లభించలేదు. ఇప్పుడు కూడా మార్గలను సముచిత స్థానం లభించలేదు, నిర్లక్ష్యం చేయబడుతున్నది. ఇది ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. అదేవిధంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా మాదిగలకు జనాభాలో 12 నుంచి 14% ఉన్న కాకినాడ జిల్లా త్రేబ్రోలులో ఆదర్శ్ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కళాశాల చైర్మన్ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ఈ నేపథ్యంలో అందరినీ ఆకట్టుకున్న పూర్ణ కుంభానికి పూజ చేసి హరిదాసునకు స్వయం పాకం గావించి అనంతరం భోగి మంటలను వెలిగించారు. అలాగే కళాశాల విద్యార్థులు నిర్వహించిన ముగ్గులు, వివిధ రకాల స్టాల్స్, సాంప్రదాయ వంటలను, కోడి పందాలను తిలకించారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండుగ ముందుగానే ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జరుపుకోవడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా పిల్లలందరూ కూడా సంతోషంగా భోగి మంటేసి అలాగే పూర్ణకుంభంతో స్వాగతం పలికి హరిదాసు, కోడి పందాలు, పిండి వంటలు, ముగ్గుల పోటీ ఇవన్నిటికి ఇది వేడుక. ఒక పండగ ముందుగానే జరుపుకోవటం వల్ల చక్కగా ఆర్గనైజ్ చేయడం, మేడం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ప్రతి ఏడాది మేము 2009 నుంచి ఈ కార్యక్రమం ప్రతి ఏడాది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే దినదిన అభివృద్ధి కింద మెరుగుదిద్దుకుంటూ మంచి కార్యక్రమాలు ఇందులో కబడ్డీ పోటీల దగ్గర నుంచి ఖోఖో పోటీలు, అలాగే డ్యాన్స్, ట్రెడిషనల్ డ్యాన్స్లు ఇవి కూడా ముందుగానే కండక్ట్ చేసి వాటికి కూడా బహుమతులన్నీ ఏర్పాటు చేశారు. మేడం గారు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆదర్శ్ కాలేజ్, అలాగే డైరెక్టర్ ఆదేశ్, అఖిలేష్ వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి చక్కటి ఆర్గనైజింగ్ చేశారు. ఈరోజు కొంత అంటే పరీక్షలు ఉండటం వల్ల కొంతమంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోవటం, అయినప్పటికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ పాలిటెక్నిక్ వాళ్ళు, ఎంబీఏ పిల్లలు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి చక్కగా నడిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ్ కాలేజ్ తరపు నుంచి అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చక్కగా ఎవరింట్లో వాళ్ళు ఈ పండుగని ఆనందంగా గడుపుకోవాలని అందరికీ తెలుసు. బ్రహ్మాండమైన పంటలు పండే ఈ ఏడాది మంచి రేటు కూడా లభించింది. 1630 రూపాయలు అంటే గతంలో ఎప్పుడూ కూడా ఏ రైతు చూడనటువంటి ధర ధాన్యానికి. అలాంటి ధర ప్లస్ బాగా పండింది ఈ ఏడాది. చక్కగా 50 బస్తాల నుంచి పండించిన రైతులు 40 బస్తాలు 50 బస్తాలు పండిన వాతావరణం మన బీజేపీ పార్టీ నాయకుడిని అంటూ ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా మల్కాపూర్కు చెందిన నాగరాజు, నారాయణ అనే 2 వ్యక్తులు చిత్తుగా మద్యం సేవించి ఉన్నారు. దీంతో తనిఖీలు చేస్తున్న పోలీసులు వీరిని గమనించి తమ వాహనాన్ని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం బాబులు ట్రాఫిక్ పోలీసులపై తిరగబడ్డారు. మద్యం మత్తులో నేను బీజేపీ నాయకుడిని అంటూ నాగరాజు అనే వ్యక్తి నెట్టివేశాడు. ఈ నేపథ్యంలో వారికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
సంఖ్యలో పోలేదు నీకు ఎందుకు బాధ దీనికి ఎందుకు బాధ ఊరు ఏంటి మన గౌతావా ఊరు ఊరు గట్టిగా ఊరు అయితే కేసు అరే ఊరే నువ్వు నగరాలు ఊదలేదా అది నగరాలు 5 సెకండ్లు అయితే అరే నీకెందుకే ఫైన్ కొడతారు నీ తప్పుడే కూడా నువ్వు అవసరం అనవసరం ముచ్చట్లు ఎందుకు మాట్లాడమని అవసరం సార్ ఓకేనా. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కూల్ డ్రింక్స్ లోడుతో కాగజ్ నగర్ వైపు వెళ్తున్న వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 హోటల్స్ ధ్వంసమయ్యాయి. రామగుండం కార్పొరేషన్కు చెందిన చెత్త సేకరణ వాహనం, అక్కడే ఉన్న బైకు నుజ్జునుజ్జు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండ్ ప్రాంగణంలోని క్యాంటీన్ షాపులలో రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేశారు. క్యాటరింగ్లో పనిచేసే వాళ్లు పరిశుభ్రతను పాటిస్తూ మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు తప్పనిసరిగా వాడాలని తెలిపారు. ప్రయాణికులకు న్యాయమైన బ్రాండెడ్ పదార్థాలను అమ్మాలని వారు తెలిపారు. FSSI యాక్ట్ను అనుసరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మొత్తం నీటి ఉండాలని నోటీస్ ఇస్తున్నాను. 1 వీక్ అన్ని ఓకే సార్. నువ్వు కూడా మొత్తం వచ్చినావు కానీ అన్ని బ్రాండెడే వాడాలి. ఓకే సార్. ప్రతిదీ బ్రాండెడే వాడాలి. సరేనా? ఓకే సార్. ఈ ఆయిల్ కూడా ఒక డబ్బాలో పోసి పెట్టింది అన్ని వీళ్ళకి ఒకసారి నేను చెప్తాను. నేను ఇప్పుడు బాగా వస్తాను. వేరే వాళ్ళకి సేల్ చేయాలి. ఓకే ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చిన ఉంటాం వాళ్ళు మళ్ళీ యూజ్ చేస్తారు కదా. మళ్ళీ యూజ్ చేస్తారు. మనం బ్లాక్ అయింది పెట్టేసి ఒక కంపెనీ వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు వచ్చి కనెక్ట్ చేసుకుంటారు. మీ దగ్గర కనెక్ట్ చేసుకుంటారు. నమస్తే అండి, నా పేరు ఉదయ్ కిరణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా చేవెళ్ళ ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేయడం జరిగింది. బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలోని ఆర్టీసీ క్యాంటీన్ను మరియు అందులో గల 2 షాపులను తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా వారి యొక్క ఫుడ్ లైసెన్స్ తనిఖీ చేయడం జరిగింది మరియు వారికి ఫుడ్ లైసెన్స్ ఇవ్వడం జరిగినది. ప్రతి ఒక్క వస్తువు వాళ్ళు ప్రయాణికులకు అమ్మేది సీల్డ్ బ్రాండెడ్ యొక్క వస్తువులను మాత్రమే అమ్మాలని సూచించడం జరిగింది. అందులో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కూడా సూచించడం జరిగినది. మరియు వీరు ఈ FSSI యాక్ట్కు అనుబంధంగా ఉండవచ్చు. మాజీ CLP నాయకుడు దివంగత ప్రజానేత స్వర్గీయ P. జనార్దన్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర IT మంత్రివర్యులు దూదిలా శ్రీధర్ బాబు, PJR కుమార్తె విజయారెడ్డితో కలిసి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
విశాఖ నగరవాసులకు ఓ శుభవార్త. చాలా రోజుల తర్వాత నగరం ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. టీమిండియా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. భారత్, ఇంగ్లాండ్ జట్టు మధ్య జరగనున్న 2 టెస్ట్ మ్యాచ్లు విశాఖ వేదికగా జరగనుంది. దీంతో దాదాపు 4 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసే అవకాశం విశాఖ వాసులకు కలగనుంది. కలెక్టర్ గారు, సిపి గారు, అలానే డిసిపి గారు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గారు అందరూ వాళ్ళ సమక్షంలో జరగబోయే ఏర్పాట్లను ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు జరగడం జరిగింది. మెయిన్లీ ఈసారి జరుగుతున్న దాంట్లో టెస్ట్ మ్యాచ్ సంబంధించి మేము ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం 7,000 to 8,000 ఏమైనా స్పెక్టేటర్స్ ఉంటారనే ఎక్స్పెక్టేషన్స్తో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎలా చేయాలనేది సార్ వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మెయిన్లీ ఒక 2 పాయింట్స్ మీకు చెప్పుకోవాలి. ఈ ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెగ్యులర్గా జరుగుతున్న మ్యాచెస్లో ఈ ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టిన తర్వాత 3rd టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 2016లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జరిగింది. 2019లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగింది. ఈ ఫిబ్రవరిలో మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరగబోతున్నాం. అందరికీ తెలిసిన విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం అయిన విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ క్రెడెన్షియల్స్ అక్రాస్ ద కంట్రీ. ఇక్కడ జరగబోతున్న ఈ మ్యాచ్కు ఈసారి దాదాపు ఒక 2,000 మంది పిల్లలకు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కు క్రికెట్ను ఎంటర్టైన్ చేసే విధంగా ఫ్రీ ఎంట్రీ, వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించడంతో కేజ్ స్టాండ్ను ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడే మా క్లబ్స్లో అక్రాస్ ద స్టేట్లో ఉంటున్న క్లబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5 days కలిపి ఒక 250 రూపీస్కి టికెట్లు సబ్సిడైజ్ చేసి ఇవ్వాలనుకున్నాం. అలానే ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఎవ్రీడే అవసరమైన టికెట్లు 200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి, 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలానే 5 days కలిపి మినిమం 400 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ మ్యాచ్ను చూడడానికి ఏదైతే ఒక 2 ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ పెట్టడం. సంక్రాంతి పండుగకు స్వంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధం అవ్వడంతో రైల్వే స్టేషన్ ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో నిండిపోయింది. ఆర్టీసీ బస్సులు అధికారులు అధిక బస్సులు నడిపి ప్రయత్నం చేస్తున్నప్పటికీ బస్సులు లేక ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ద్వారకా కాంప్లెక్స్కు చేరుకున్న ప్రయాణికులకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులు ఏ మూలకు రావడం లేదని అన్నారు. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను చూసి ఏమీ చేయలేక సిటీ సర్వీసులను సైతం ఎక్స్ప్రెస్ సర్వీసులుగా మార్చి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.